నమస్తే, నేను మీ నాగేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల పాటు ఏ రూపంలో కూడా ₹1 విద్యుత్ ఛార్జీలను కూడా అదనంగా ప్రజల మీద మోపము, ప్రజలే విద్యుత్ను ఉత్పత్తి చేసుకొని వాళ్ళ అవసరాలకు వాడుకొని ప్రభుత్వానికి విక్రయించే ఒక సెటప్ తయారు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ హామీని కూడా ప్రజలు నమ్మారు. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ప్రత్యేకించి కూటమిలోని తెలుగుదేశం పార్టీకి బంపర్ మెజార్టీ ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి ప్రభుత్వం కొలువుదీరి 5 నెలల కాలం దాటిపోయింది. ఎన్నికల సమయంలో విద్యుత్తుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అంటే ఎన్నికల సందర్భంలో ఎన్నికల సభల్లో ఇచ్చిన హామీలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఇప్పటికే 2 సార్లు నిర్ణయం తీసుకుంది. మొదటగా 6,072.86 కోట్ల రూపాయలను ఇంధన సర్ఛార్జీల రూపంలో డిస్కంలు వినియోగదారుల నుంచి వసూలు చేయడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పట్లోనే జనం ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద తీవ్ర ఆందోళన చెందారు. ప్రత్యేకించి సామాన్య మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ఇది పెద్ద భారం అవుతుందని చెప్పేసి తీవ్రంగా ఆందోళన చెందారు. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను ఈ డిసెంబర్ రాబోయే 1వ తేదీ నుంచి అదనంగా వసూలు చేసుకునే దానికి ఏపీఈఆర్సీ ద్వారా ప్రభుత్వం డిస్కంలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విద్యుత్ ఛార్జీల భారంతోనే చాలా ఇబ్బందులు పడతామని ఆందోళన ఉన్న విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 9,000 కోట్ల రూపాయలు బాదుతూ 2వ దశ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు గతంలో పెంచిన 6,072.86 కోట్ల రూపాయల ఇంధన సర్ఛార్జీల కారణంగా వినియోగదారుడు ఉపయోగించే ప్రతి విద్యుత్తు యూనిట్కి అదనంగా ₹1.27 డిస్కంలు వసూలు చేయాలి. దీంతోపాటు తాజాగా పెంచిన 9,000 కోట్ల రూపాయల సర్ఛార్జీల కారణంగా ప్రతి విద్యుత్తు యూనిట్కు, అంటే వినియోగదారుడు ఉపయోగించే ప్రతి ఒక్క యూనిట్కు 92 పైసలు అదనంగా వసూలు చేసుకోవచ్చు. దీన్ని బట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 5 నెలల కాలంలోనే ప్రజల మీద మోపిన విద్యుత్ ఛార్జీల భారం, విద్యుత్ బాదుడు ఎంతంటే 15,485.36 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపంలో బాదడంతో జనము కరెంటు బిల్లు పట్టుకోవాలంటేనే కరెంటు బిల్లు చూస్తూనే షాక్ తగిలే ఒక పరిస్థితి ఏర్పడింది. అయితే ముఖ్యమంత్రి నుంచి శాసనసభ్యులు, పార్టీ నాయకుల వరకు కూటమి పార్టీల్లోని నాయకులు ఈ విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణం గత ప్రభుత్వం అని చెప్పేసి ఒక వాదన, ఆరోపణ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ విద్యుత్ ఛార్జీలను సర్ఛార్జీల రూపంలో పెంచడం జరిగింది అని చెప్పేసి చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం మోపకూడదు అనే ఒక చిత్తశుద్ధే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుని ఉన్నా కూడా ఇప్పుడు ఈ ప్రతిపాదనలను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిర్ణయాలను రద్దు చేసే అధికారం ముఖ్యమంత్రి గారికి ఉంది. సో ముఖ్యమంత్రి గారు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేసి తమను ఆదుకోవాలని, తమ మీద బాధవద్దని సామాన్య మధ్యతరగతి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.